హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు థాట్స్. దిస్ ఇస్ మీ ఇందు. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయడం మర్చిపోకండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అలా అయితే మన ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి అందులో ఉండే కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వస్తే యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పూరి ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం అయితే ఒక జల్లెడ తీసుకొని 1 కప్ వరకు గోధుమ పిండి, 2 స్పూన్స్ బొంబాయి రవ్వ, అదేవిధంగా సాల్ట్ వేసుకొని బాగా జల్లెడ పట్టి తీసుకుంటున్నాను. ఈ విధంగా జల్లెడ పట్టుకోవడం వలన మనకు పిండి అనేది లూజ్ అవుతుందని. ఆ తర్వాత కొద్దిగా షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. చపాతీ పిండి కన్నా ఇంకాస్త స్టిఫ్గా ఉండాలి. అందుకోసం కాకపోతే మనం ఏంటంటే రవ్వ వేసాం కదా, కాస్త లూజ్గానే ఉంటే మనకు ఆ రవ్వ వాటర్ని పీల్చుకొని మనకు ఒక 10 మినిట్స్ తర్వాత చూసాము అంటే స్టిఫ్నెస్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ని వేసుకొని అంటే మనం పిండిని ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టాలి కదా. ఆ టైంలో మనకు పిండి ఆరిపోకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఆయిల్ని వేసుకొని కలిపి లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు వదిలేసి ఆ తర్వాత మనం పూరీలు చేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్న ఈ విధంగా స్టిఫ్నెస్ అయితే ఉండాలి. ఈ విధంగా పిండిని కొద్దిగా తీసుకోవాలండి. మనకు పూరీ సైజు బట్టి, అంటే కొంతమంది చిన్న పూరీలు ఇష్టపడతారు, కొంతమంది పెద్దవిగా ప్రిపేర్ చేసుకుంటారు కదా. ఆ విధంగా మనకు ఎంత సైజు పూరీ కావాలనుకుంటున్నామో అంత పిండి అయితే తీసుకొని ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవటం వలన మనకి ఏంటంటే పూరీలు డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది పాడవకుండా ఉంటుందండి. ఆ పొడి పిండి చల్లి మనం పూరీలు ఒత్తుకున్నాము అంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అంతా ఆ పౌడర్ అనేది స్ప్రెడ్ అయిపోయి ఆయిల్ అంతా పాడైపోతుంది. అందుకోసం అయితే ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకొని పూరీలు ఒత్తుకొని మనం పూరీలు ప్రిపేర్ చేసుకోవాలి. పూరీలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మందంగా ఉండే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిపోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ పూరీలు అందులో వేసుకొని గరిటెతో ఈ విధంగా అంటే ఆయిల్ అనేది పూరీ పైన సైడ్ కూడా వచ్చేటట్లు ప్రెస్ చేసుకుంటూ ఉన్నాము అంటే మనకు పూరీలు చక్కగా పొంగుతాయి. అంతేకాకుండా పూరీలు బాగా అంటే అలానే ఫ్లఫీగా ఉండాలి అనుకున్నట్టయితే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు అది పూర్తిగా అంటే అది బాయిల్ అవ్వడం అనేది స్టాప్ అయ్యేంత వరకు మనం టర్న్ చేసుకుంటూ పూరీని 2 సైడ్స్ బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవటం వలన మనం ఎంతసేపు అయినా అంటే పూరీలు ప్రిపేర్ చేసి 1 అవర్ అయినా సరే ఆ ఫ్లఫీనెస్ అనేది ఆ రౌండ్గా ఉబ్బుతుంది కదా, అది తగ్గకుండా అలానే ఉంటుందండి. మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసాం కాబట్టి అంత క్రిస్పీగా కూడా ఉండవు, నార్మల్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ అయితే నేను ఆలూ కుర్మాతో అయితే సర్వ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 20 మినిట్స్ తర్వాత సర్వ్ చేశానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అలానే ఉన్నాయి, ఏ మాత్రం ఆ ఫ్లఫీనెస్ అనేది తగ్గిపోలేదు. ఇక ఆలూ కుర్మా నేను మన ఛానల్లో చాలానే పోస్ట్ చేస్తున్నాను. మీకు కావాలనుకున్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి. మన ఛానల్ని విజిట్ చేసి అందులో ఆ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయి. ఇక నెక్స్ట్ మేము ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మూవీకి అయితే వెళ్ళామండి. మండే రొటీన్ అండి. మండే రోజు ఇంకా హోలీ కదా, హాలిడేస్ అయితే ఉన్నాయి. ఇక మూవీకి అయితే వచ్చాము. ఓం భీమ్ బుష్ అనేసి కామెడీ మూవీగా ఉంది కదా, అందుకోసం అయితే వచ్చాము. ఇక్కడ పాప ఏంటంటే మూవీ స్టార్ట్ అయిపోతుంది అనేసి అరుస్తూ ఉంది. ఇక నెక్స్ట్ మూవీ చూసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ చిన్న వర్క్స్ ఉంటాయి కదా, అలాంటి వర్క్స్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నానండి. నేను లంచ్ అలాంటివంతా ఏం చూపించట్లేదు. ఇక్కడ నెయ్యి ప్రిపేర్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ 10 డేస్ ఏమో అయిపోయింది. ఈ మీగడంతా కలెక్ట్ చేసి ఈ మీగడంతటిని నేను అయితే ఇప్పుడు నెయ్యిని ప్రిపేర్ చేద్దాము అనేసి నార్మల్గా మనం పెరుగు ప్రిపేర్ చేస్తాం కదా, పెరుగు ప్రిపేర్ చేసిన తర్వాత అంటే పెరుగు తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసాము అంటే ఒక 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత మనం మేగడ తీసుకున్నాము అంటే ఆ స్టిఫ్గా అయిపోతుంది. పెరుగు మాత్రం అలానే నార్మల్గా ఉంటుందండి. అప్పుడు మనకు మేగడ అనేది ఎక్కువగా వస్తుంది, అంటే పెరుగులో కలిసిపోకుండా ఎక్కువగా వస్తుంది. ఆ మేగడని నేను ఈ విధంగా ఒక కుండలో అంటే చిన్నది మట్టి పాత్ర ఉంటుంది కదా, ఈ మట్టి పాత్రలో అయితే వేసి ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు కలెక్ట్ చేసి పెట్టుకుంటూ ఉన్నానండి. ఈ విధంగా ఫుల్గా కలెక్ట్ అయిపోయిన తర్వాత మేగడ అంతటినీ తీసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా అంటే చల్లటి వాటర్ యాడ్ చేసుకోవాలి. చల్లటి వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు మేగడ అనేది ఎక్కువగా వస్తుంది, అంటే నార్మల్ వాటర్తో మిక్స్ అయిపోకుండా ఆ మేగడ అనేది సపరేట్ అయిపోతుందండి. ఈ విధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకుంటూ పల్స్ ఇస్తూ బ్లెండ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా పల్స్ ఇచ్చుకుంటూ
బ్లెండ్ చేసుకున్నాము అంటే ఒక 5 to 10 మినిట్స్ లోపు ఈ విధంగా మనకైతే మీగడ రెడీ అయిపోతుంది. అంటే వాటర్ నుంచి పూర్తిగా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మీగడ అంతటిని తీసి నార్మల్ వాటర్ అంటే ఏదన్నా ఒక బౌల్ తీసుకొని నార్మల్ మంచి వాటర్ తీసుకొని ఇందులో వేసుకొని బాగా క్లీన్ చేసేసుకోవాలి. మనకు అంటే ఆ మీగడలో ఎలాంటి మజ్జిగ అలాంటివి లేకుండా చూసుకోవాలి. అంత నీట్గా క్లీన్ చేసేసుకున్నాము అంటే మనకు నెయ్యి అనేది బాగా ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే ఈ మీగడ అంతటిని ఒక బౌల్లోకి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుంటూ ఉన్నాను. ఇందులో నేను ఫ్రైడే రోజు కలసం పెట్టడం కోసం అయితే తమలపాకులు తీసుకొచ్చానండి. అందులో అంటే వాళ్ళు 6 ఇచ్చారు 10 రూపీస్కి. ఇక ఒక ఆకు అలానే పెట్టేశాను. అందులో ఒక కాడ తీసుకొని ఇందులో వేసానండి. ఆ కాడ వేయటం వల్ల మనకు స్మెల్ అయితే చాలా బాగుంటుంది. అందుకోసం అయితే కాడ వేసుకున్నాను. ఇక నెక్స్ట్ అయితే బ్లెండ్ చేసాం కదా మీగడని, ఇదైతే బటర్ మిల్క్ అంటారండి. ఈ బటర్ మిల్క్ రెడీ అవుతుంది. మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే మొక్కలకి యూజ్ చేయొచ్చు, లేదంటే పడేసేయచ్చు. నేనైతే అంటే ఎండాకాలం కదా, నేనైతే ఈరోజు ఏంటంటే బటర్ మిల్క్ అయితే ప్రిపేర్ చేయను. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ బటర్ మిల్క్ అందులో వేసుకొని కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకొని సర్వ్ చేసుకున్నాను. ఇక నెక్స్ట్ ఏంటంటే స్ట్రాబెర్రీస్ ఉన్నాయండి. స్ట్రాబెర్రీస్ ముందు రోజు తీసుకొచ్చాము. ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళామని చెప్పాం కదా, కాకపోతే ఫ్రూట్స్ మార్కెట్లో అయితే ఏమీ తీసుకోలేదండి, ఓన్లీ పైనాపిల్ తీసుకున్నాను. ఇక వెజిటబుల్స్ మార్కెట్కి వెళ్ళుంటే ఇక అక్కడ సైడ్లో అంటే రోడ్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ పెట్టుకున్నారు. ఇక అక్కడైతే 2 బాక్సెస్ తీసుకొచ్చుకున్నాము. 1 బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది, తినేశారు. ఇక 1 బాక్స్ ఏంటంటే నేను ఫ్రూట్ జామ్ ప్రిపేర్ చేద్దాము, స్ట్రాబెర్రీ జామ్ ప్రిపేర్ చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ స్ట్రాబెర్రీస్ అంతటి నీట్గా క్లీన్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి, లేదు అంటే చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని 1 కప్పులోకి అయితే తీసుకున్నాను. అంటే 3/4 కప్పు అయితే అయ్యింది. 3/4 కప్పుకి సేమ్ క్వాంటిటీలో 3/4 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. షుగర్ యాడ్ చేసుకుని కొద్దిగా 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. ఇక నెక్స్ట్ అయితే గీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఈ విధంగా పూర్తిగా అంటే మనకు వైట్ కలర్ లేకుండా అంతవరకు కుక్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉన్నాము అంటే ఈ విధంగా జామ్ ప్రిపేర్ అయిపోతుందండి. ఒక 10 to 15 మినిట్స్ అయితే టైం పడుతుంది. కలుపుకుంటూ ఉండాలి, మిడిల్లో కలుపుకుంటూ ఉండాలి. మనం ఏ విధంగా ప్రిపేర్ అయిందని అంటే రెడీ అయ్యిందో లేదో చూడాలి అనుకున్నట్టయితే ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా కొద్దిగా జామ్ వేసుకొని ఇలా ఫింగర్తో అలా అన్నాము అంటే మనకు రన్నీగా లేకుండా నార్మల్గా అంటే జామ్ తెలుస్తుంది కదా, ఆ విధంగా అయ్యింది అంటే ఇక మనకైతే రెడీ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే పూర్తిగా కూల్ అయిపోయి నుంచి ఇక నెక్స్ట్ ఏదైనా 88 బాక్సులు వేసుకుని స్టోర్ చేసుకున్నాము అంటే ఆల్మోస్ట్ ఒక 30 డేస్ వరకు స్టోర్ అయి ఉంటుంది. కాకపోతే మనకు పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళైతే ఇక అన్ని రోజులైతే పెట్టర్లేండి. ఈ జామ్తో నేనైతే ఈవినింగ్ స్నాక్స్కి ఏంటంటే బ్రెడ్ స్ట్రాబెర్రీ జామ్ అయితే వేసి ఇచ్చేసాను. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, పైనాపిల్ తీసుకొచ్చామని చెప్పాం కదా, పైనాపిల్ని కాడ కట్ చేసి అంటే ఆ పైన లీవ్స్ వస్తాయి కదా, ఆ లీవ్స్ని అయితే ఆ విధంగా నాటి పెట్టాను. అవి బతుకుతుందో లేదో తెలియదు, కాకపోతే చూడటానికి అందంగా ఉందండి. ఇంటి ముందర ఏమన్నా నార్మల్ చిన్న చిన్నవి మొక్కలు వేస్తూ ఉంటే రావట్లేదు, అది ఎందుకో ఏమో కానీ అందుకోసం అయితే ఈ విధంగా షోకేష్గా అన్న ఉంటుంది కదా అన్నట్టు వేసి పెట్టాను. ఇక నేను ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే డైజీ ఎందుకు భయపడుతుందండి, అందుకోసం అయితే షూట్ చేశాను. ఇక మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యూర్ టైం, బాయ్.